ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఫస్ట్ అంటే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నువ్వు డాన్స్ పర్ఫార్మెన్స్ కి నీ స్టార్టింగ్ ఇన్కమ్ ఎలా ఉండేది? అంటే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయిందక్క. అవును. అయిపోయింది, ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రాసేసాను. యాక్చువల్లీ నాకు 16 ఇయర్స్‌లో మ్యారేజ్ అయిందనమాట. అప్పుడైతే మ్యారేజ్ కోసము ఏజ్ ఉండాలి కదా! 18 ఇయర్స్‌కి అప్పుడు పెళ్లి కావాలి కదా! ఆధార్ కార్డ్ చేంజ్ చేపించుకొని ఎళ్లి పెళ్లి చేసేసుకున్నా. మా డ్యాడీ చూస్తాడు ఇప్పుడు ఇది. అంటే అయిపోయిన తర్వాత డ్యాడీకి తెలుసు. అలా చేసుకున్న తర్వాత అప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఓకే ఓకే. ఇంకా మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది, ఈవినింగ్ రిసెప్షన్ ఉంటుంది. అలా డే అంటే మార్నింగ్ ఈవినింగ్ మంత్లీకి అప్పుడే 70,000-80,000 సంపాదించేదాన్ని పర్ మంత్. బా సూపర్. 2013-14 టైంలో నీ మ్యారేజ్ ఎప్పుడైంది? 13లో అయింది. 2013. 14లో లిరిగాడు పుట్టేశాడు. 1 ఇయర్లోనే 1 ఇయర్లో పుట్టేశాడు. ఓకే ఓకే. ఇంకా వాని కోసం కష్టపడాం. సో అయితే అంటే కెరియర్ అండ్ లైఫ్ రెండు ఒకేసారి స్టార్ట్ అయింది. ఒకటేసారి 2013 నీ లైఫ్ ని చేంజ్ చేసేసింది. చేంజా చాలా చేంజ్ అయిపోయింది అక్క. తొందరపడ్డావు అనిపించలేదా? అంతే ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అప్పుడు లేదు కదక్క, అంత ఆలోచించే మైండ్ లేదు. ఇది కావాలంటే ఇది వెళ్ళాలి, చేసుకోవాలి. కానీ బాగుండే అక్క, లైఫ్ మంచిగా ఉండే. కానీ ఇంకా రాత. సో 2013 కి బిఫోర్ ఎన్ని ఇయర్స్ లవ్ నీది టోనీ గారిది? 2-3 ఇయర్స్ అయింది. అప్పటికి 8th స్టాండర్డ్ నుంచి లవ్ లో పడేసావా? నేను చెప్తున్నాను కదా అక్క, నేను స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని, డాన్స్ తిరిగేదాన్ని. ఎలా పరిచయం తను డాన్సర్, నేను డాన్సర్ కదా. మా అన్నయ్య ఉండేవారు, రవి అన్నయ్య అని చెప్పేసి. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటుంది చేస్తే అని. తన పేరు చెప్పేవాళ్ళు నాకు ఊకే, ఈ అబ్బాయి ఉంటే నీకు పేరు చాలా బాగుంటుంది అని. అలాగా నేను కూడా విని ఈయన ఎవరబ్బా అని చెప్పేసి చూసి అలాగా. సో ఇంట్లో ఒప్పుకోలేదు? బోత్ ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. అంటే మేము చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్తే మేబీ మా డాడీ ఒప్పుకునేవాడేమో. చెప్పకుండా ఇంకా అలా జరిగిపోయింది అంతే. మ్యారేజ్ చేసేసుకున్నారు. అసలు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చింది? ఇంకా అదే అక్క, ఇంకా చెప్పలేము అవి, అదంతే. అంటే ఫస్ట్ ఎవరి సైడ్? అంటే ఎవరి సైడ్ అని కాదు, అంటే ఇప్పుడు తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది అక్క, ఇవన్నీ మాట్లాడాలని నాకు ఇష్టం లేదు. ఓకేరా అంటే 100% ఇక్కడైతే ఉంది కదా, అది పెయిన్ ఉంది కదా. పెయిన్ ఎవరికైనా ఉండిద్ది. ఇంకా అయిపోయిన దాన్ని మళ్ళీ తలుచుకొని మనం మాట్లాడుకోవడం కూడా. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు? లిరికి 4 ఇయర్స్ వరకు. లిరికి 4 ఇయర్స్ 3-4 ఇయర్స్ వరకు కలిసి. 3-4 ఇయర్స్ వరకు. ఎప్పుడు అనిపించలేదు అంటే విడిపోతారు అనే సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా జాను? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మేము బాగుండేవాళ్ళం, చాలా బాగుండేవాళ్ళం. అసలు మా పేరు అంటేనే చాలా మందికి ఇష్టం. సో అందరూ దిష్టి పెట్టే అంతలా ఉండేది. అంటే నేను విన్నది ఏంటి అంటే ఒక మంచి పేరు, మంచి అండర్స్టాండింగ్ ఉంటది, ఒకరికొకరు మంచి సపోర్టింగ్ గా ఉండేవాళ్ళు, ఇంత బాగుండేది వీళ్ళిద్దరు లైఫ్ అనేదే నేను విన్నాను. మరి సడన్ గా అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్, అది నేను కూడా అడగకూడదు, ఇష్టం లేకుండా నేను ఏం జరిగింది అనేది అయితే నేను అడగను. బట్ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే లైక్ ఇద్దరం బాబు కోసం అయినా సరే, బాబు కోసమని ఆలోచించలేదు ఇంకా. అంటే అంత కోపంలో ఉండే, తను అంత కోపంలో ఉండే, నేను అంత కోపంలో ఉండే. కానీ ఓవరాల్గా అయితే ఇప్పుడు హ్యాపీ అక్క. ఎవరు ఎక్కడున్నా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అంతే. పాస్ట్ని తలుచుకొని అసలు ఏడవకూడదు. అంటే నేనేంటంటే లిరిక్ కూడా అదే చెప్తాను, జరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఊకే తలుచుకొని నేను అక్కడే ఆగిపోకూడదు కదా అక్క. సో ఆఫ్టర్ డివోర్స్ అంటే ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత మీ ఇద్దరి రిలేషన్షిప్, నీ లైఫ్ నువ్వు ఎలా ఓవర్కమ్ చేసావు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? ఫ్యామిలీ ఏమంటారు, నువ్వు కావాలని చేసుకున్నావు, ఇప్పుడు నీది నువ్వు అనుభవించాలంటారు ఎవరైనా కోపంలో. అది ఎంత మంచిగా ఉన్న పేరెంట్స్ అంటారు. నేను ఇంట్లో నుంచి వచ్చేసాను.